అమ్మ వంటలకు స్వాగతం. ఇప్పుడు మనం మటన్ ములంకాయ కూర ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: మటన్ 1/2 కిలో, కట్ చేసి పెట్టుకున్న ములంకాయలు 3, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు 3, తరిగి పెట్టుకున్న టమాటాలు 2, నూనె 3 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పసుపు 1/2 టీ స్పూన్, కారం 2 to 3 టేబుల్ స్పూన్స్, ధనియాలు జీలకర్ర పొడి 2 టీ స్పూన్స్, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలను వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. పసుపు, ధనియాలు జీలకర్ర పొడి, టమాటా ముక్కలను వేసుకోవాలి. వేసి వేయించుకొని టమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత మటన్ వేసుకోవాలి. ఒక 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. 3 మినిట్స్ వేయించుకున్న తర్వాత కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 5 to 6 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ చల్లారనివ్వాలి. కుక్కర్ చల్లారిన తర్వాత ములంకాయ ముక్కలను వేసుకొని గరం మసాలా, కొత్తిమీర, మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇవి అన్నీ బాగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ములంకాయ ఉడికేంత వరకు 10 to 15 మినిట్స్ ఉడికించుకోవాలి. 15 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం. మటన్ ములంకాయ కూర రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.